ఈ ట్రిప్ కనుక అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడి చేయకపోతే అసమర్థ దేశాలుగా లేకపోతే అసమర్థ నాయకత్వాలుగా మిగిలిపోతారు. ఎందుకంటే ఖతార్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్తో పాటుగా ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎయిర్ బేస్ని అమెరికా ఖాళీ చేయిస్తుంది. అమెరికా ఖాళీ చేయిస్తుంటే అందరూ భావిస్తున్నది, లేకపోతే అంతర్జాతీయ మీడియా మొదటగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఏంటంటే అవన్నీ కూడా ఇరాన్ వైపుకి వెళ్తున్నాయని. కానీ అమెరికానే ఏం చెప్తుంది, అబ్బెబ్బే మేమేమి ఇరాన్ వైపుకి పంపించట్లేదు, ఇరాన్ ఏమన్నా దాడి చేస్తుందేమో అని అవన్నీ ఖాళీ చేస్తున్నాం, మా సిబ్బందిని కూడా అక్కడి నుంచి ఖాళీ చేస్తున్నాం అంటారు. అసలు ఇరాన్ మీద దాడికి వెళ్తామని, ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తోడు నిలుస్తామని ప్రకటించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మీరందరూ వెళ్ళండి, ప్రభుత్వ కార్యాలయాలు స్వాధీనం చేసుకోండి, విప్లవం రేగొట్టండి, చితకొట్టండి, వాళ్ళందరినీ మీ వెనకాల మేము ఉంటాం, కావాలంటే పేర్లు రాసుకోండి, వాళ్ళందరినీ శిక్షిద్దామని. మరి ఇవాళ ఆ ప్రజలకు అనుగుణంగా సైన్యం కనుక వెళ్ళకపోతే అమెరికా సైన్యం కానీ, ఇజ్రాయెల్ సైన్యం కానీ, ఇరాన్ సైన్యం వాళ్ళని చంపేస్తోంది. ఇప్పటికే వీళ్ళని నమ్ముకుని 3-4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఒక 10,000-15,000 మంది జైళ్ళల్లో ఉన్నారు, అనేక మంది లక్షల మంది గాయాల పాలై ఉన్నారు, పోలీసుల హిట్ లిస్టులోకి చేరారు. ఇప్పుడు ఇక్కడ అమెరికానేమో ఇరాన్కి భయపడిపోయి తన ఎయిర్ స్పేసే ఖాళీ చేస్తుంటే ఇక అమెరికా దాడి చేస్తుందని ఇంకేముంది ధైర్యం? అంటే అమెరికా అప్పుడు చేస్తే ఓకే, చెయ్యకపోతే అసమర్థ దేశంగా మిగిలిపోతుంది. అమెరికా దాడి చేస్తుందని ఇరాన్ భయపడాల్సింది పోయి ఇరాన్ దాడి చేస్తుందని అమెరికా, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ఏదైతే రాడార్కి సంబంధించినట్టు సిగ్నల్ బేస్ చేసుకుని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళే భయపడిపోతే, అమెరికా, ఇజ్రాయెలే ఇరాన్ ఏమి చేయలేక భయపడిపోతే ఇంకా వాళ్ళకి మద్దతు ఇవ్వడం ఎందుకు, వాళ్ళందరినీ ప్రాణాల మీదకి తీసుకురావడం ఎందుకు? ఇప్పుడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఈ ట్రిప్ కనుక అమెరికా, ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద దాడికి తెగబడకపోతే ఇరాన్కి సంబంధించిన సైన్యానికి పూర్తి ధైర్యం వస్తుంది, పూర్తి భరోసా వస్తుంది, కొమైనీ అంటే నమ్మకం పెరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పెహ్లావి, ఇదే దాని పేరేంటి, అతని పేరేంటి, పెజుత్స్వాన్ అధ్యక్షుడి మీద నమ్మకం పెరుగుతుంది. క్రమంగా వీళ్ళ మీద నమ్మకం కోల్పోతారు. ఈ దఫా ప్రజలు కూడా అమెరికాని వీళ్ళని నమ్ముకుని చేయరు, ఉద్యమాలు కూడా అణగారిపోతాయి.